Hello everybody, welcome to Chandan Logics. Today we are going to start a course of English language. By the way, this is Amir Ahmed, Faculty of English. I'll guide you through the course of English language, guys. Okay, I have an experience of more than 6 years now in this regard. I have trained thousands of students in English language perspective. I have guided them to their success. Okay, so I'll help you in cracking the exam or getting the selection by using English language, getting each and every mark of English language. Okay, and this course is exclusively for SI and PC state exams, SI and PC, you know that, and this is going to be conducted in Telugu language. ఎస్ యా తెలుగులో ఈ బ్యాచ్ మనం తీసుకుంటాం రైట్. ఎస్ఐ అండ్ పీసీది ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఓకే, ఇంగ్లీష్లో మార్క్స్ ఎలా తీసుకొని రావాలి, ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంగ్లీష్ వెయిటేజ్ ఏంటి, ప్రాపర్ స్ట్రాటజీ ఏంటి, ఎలా మనము సెలెక్షన్ తెచ్చుకోవాలి ఇంగ్లీష్ని యూజ్ చేసి, అండ్ ఇంగ్లీష్ని క్వాలిఫై ఎలా అవ్వాలి ఎస్ఐ స్టూడెంట్స్. అవునా, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నిటికీ మనం ఆన్సర్ చేద్దాం ఈ కోర్సులో. ఓకేనా, టుడే ఈజ్ ద గ్రేట్ డే ఆఫ్ స్టార్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లెట్ అస్ గెట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతవరకు ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఇంపార్టెంట్ అవుతుంది అని చూడాలి. అవునా, అంటే ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఎన్ని మార్క్స్కి మనకి ఇంగ్లీష్ వచ్చే ఛాన్స్ ఉంది. అవునా, ఫస్ట్ ఓరియంటేషన్ కావాలి. సో లెట్ అస్ టేక్ లుక్ ఎట్ ద వెయిటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ పీసీ ఫర్ బోత్ తెలుగు స్టేట్స్, ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. ఓకే, రెండింటికి ఎలా ఉందని చూద్దాం ఒకసారి మనం వెయిటేజ్. బిఫోర్ గోయింగ్ ఎనీ ఫర్దర్ ఒక చిన్న విషయం చెప్పాలి, ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఉన్నాం, మాకు తెలుస్తున్నాను ఏంటి అంటే ఒకటే రెస్పాన్స్, సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్ మా వల్ల కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టార్టింగ్లో చూసే రెస్పాన్స్ ఉన్నా, ఇంగ్లీష్ మా వల్ల కాదు, ఇంగ్లీష్ మా వల్ల కాదు సార్, చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు కూడా లేదు, ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోవడం అనేది మోస్ట్లీ ఇంపాసిబుల్ అనుకోవాలి సార్, మాకు ఇంగ్లీష్లో మార్క్స్ రావడం కష్టం సార్, మేము ప్రిపరేషన్ ఇంగ్లీష్లో పెట్టేదానికంటే వేరే వాటిలో చదువుకుంటాం సార్, మార్క్స్ తెచ్చుకుని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. అవునా, ఏం చేస్తారు, వాళ్ళ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళి జనరల్ స్టడీస్ బాగా చదివి, క్వాంట్ రీజనింగ్ బాగా చదివి అన్నీ చదువుకొని మార్క్స్ తెచ్చుకొని ఫైనల్ లెవెల్లో ఎస్ఐలో మెయిన్స్ రాసుకుంటూ లాంగ్వేజ్ పేపర్ ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అయ్యి జాబ్ని వదులుకున్న వాళ్ళు థౌజండ్స్లో ఉన్నారు, థౌజండ్స్లో. దే ఆఫెన్ మీట్ మీ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ బయటకు వచ్చేసి కలిసి మాట్లాడుతుంటారు, సార్ నాది అంతా మంచిగా సార్, ప్రిపరేషన్ అన్నింటిలో మంచి మార్క్స్ వచ్చాయి సార్, యూనో వాట్, నేను ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు ఎంత బాగా చదివారు, వేరే సబ్జెక్ట్స్లో ఎంత మంచిగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ కాదు, మీరు సెలెక్షన్ తీసుకుంటున్నారా, సెలెక్షన్ తీసుకోవట్లేదా, మీరు సెలెక్ట్ అవుతున్నారా, అవ్వట్లేదా, మీరు జాబ్ తెచ్చుకుంటున్నారా, తెచ్చుకోవట్లేదా, యూనిఫామ్ రేపటి రోజు వేస్తున్నారా, వేయట్లేదా అనేది క్వశ్చన్. అవునా కదా, దేనివల్ల ఆగిపోతుందన్న వెరీ సింపుల్ ఆన్సర్, English language, the phobia of English language. Thousands of students has this problem. I know this. అవునా, all the students have this problem. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటేనే భయం ఉంది చాలామందికి. అవునా, అసలు ఎలా చదివితే ఈజీగా ఇంగ్లీష్ని క్వాలిఫై అవ్వచ్చో ఈ కోర్సులో నేను చెప్తున్నాను. ఓకే, ఐల్ గైడ్ యూ. ఈజీగా మీరు నన్ను సింపుల్గా బ్లైండ్గా ఫాలో అవ్వండి, చేయాల్సింది ఏమీ లేదు, బ్లైండ్గా ఫాలో అవ్వండి, నేను చెప్పినట్టు ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తే యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ అ రైట్ స్ట్రాటజీ గైస్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. రైట్ స్ట్రాటజీతో చేస్తే అచీవ్ చేయలేనిది ఏది లేదు, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దాట్ రైట్ స్ట్రాటజీ. ఓకే, డోంట్ వరీ. ఫస్ట్ అయితే మనము దేని గురించి మాట్లాడదాం, వెయిటేజ్ గురించి మెల్లమెల్లగా మాట్లాడదాం, టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, అసలు చేయాల్సింది ఏంటి, విల్ డూ దాట్. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వెయిటేజ్ ఎంతవరకు ఉంటుంది సార్, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్. విల్ టాక్ వన్ బై వన్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద లోయెస్ట్ లెవెల్, యూనో ఎగ్జామ్. ఎస్ఐ కంటే కొంచెం తక్కువ ఏదైనా కానిస్టేబుల్. So let us start with constable, PC. We'll start our discussion with PC. We'll see weightage of PC for both states, AP as well as తెలంగాణ. ఓకే, వై డోంట్ వి స్టార్ట్ విత్ తెలంగాణ, నో ప్రాబ్లం. ఓకే, ఏ స్టేట్ అయినా పర్లేదు. చూడండి, కానిస్టేబుల్కి ఒకవేళ తెలంగాణ స్టేట్ని తీసుకున్నాం అనుకోండి, అబ్జర్వ్ చేయండి మార్క్స్ ఎలా వస్తుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో తెలంగాణకి మీరు రాస్తుంటే ఫస్ట్ మీరు ఎన్కౌంటర్ చేసేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కనిపిస్తుంది. ఎస్, యూ విల్ కమ్ అక్రాస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ దెన్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామ్. యా, ఎస్, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ఈవెంట్స్ కొట్టాలి, మెయిన్స్ రాయాలి, సెలెక్ట్ అవ్వాలి. అవునా కదా, సో సింపుల్. ఇప్పుడు చూడండి, ప్రిలిమ్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ని మార్క్స్ వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్స్ ద క్వశ్చన్. సి గైస్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బీ కండక్టెడ్. ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు జనరల్గా, సార్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఫర్ 200 మార్క్స్. ఇన్ టోటల్ మనకి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, అది 200 మార్క్స్. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 200 మార్క్స్ హౌ మెనీ మార్క్స్ విల్ ఇంగ్లీష్ గివ్ మీ,
ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ మనకి ఇస్తుంది, దట్స్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ హియర్, రైట్. అయితే 200 మార్క్స్లోంచి మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆర్ మార్క్స్ ఎన్ని అంటే డైరెక్ట్లీ టెలింగ్ యూ గైస్ 20. అయినా సరేనా 20. ఓకే, అవుట్ ఆఫ్ 200 మార్క్స్ 20 మార్క్స్ ఆర్ డైరెక్ట్లీ రైజింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ పోర్షన్. సో యూ నీడ్ టు లెర్న్ దిస్. సి ఎంత ఇంపార్టెంట్, ఎలా దీంతో సెలక్షన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి, 20 మార్క్స్ అంటే 20 మార్క్స్ 200 పేపర్లో ఎంత పర్సెంటేజ్ వస్తుందన్నమాట, 10%. ఓకే, అయితే ఎగ్జామ్ 100% కండక్ట్ చేస్తే దాంట్లో ఒక 10% వరకు వెయిటేజ్ దేనిది ఉంది పీసీలో తెలంగాణలో అంటే వెయిటేజ్ ఆ 10% ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఉంది, వేరే. ఓకేనా. సో ఓకే సార్, వన్ థింగ్ ఈజ్ అండర్స్టూడ్. ఓకే, లెట్ us say I have qualified prelims exam. Now I am going to write my mains exam. రైట్ సార్, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నాను. సార్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే నాకు ఎన్ని మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది? మెయిన్స్ ఎగ్జామ్కి ఫస్ట్ ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది? 200 మార్క్స్ సార్. అగైన్ సేమ్ 200 క్వశ్చన్ సార్, 200 మార్క్స్ సార్, అవునా, ఈజీ. సో అవుట్ ఆఫ్ దీస్ 200 మార్క్స్ మనకి ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది క్వశ్చన్, అవునా. నో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎన్ని మార్క్స్ వస్తుంది? అవుట్ ఆఫ్ 200 మార్క్స్ అగైన్ మనకు వచ్చేది 20 మార్క్స్కి, అవునా. సో అగైన్ సేమ్ డిస్ట్రిబ్యూషన్, ద వెయిటేజ్ ఈజ్ ఆల్సో సేమ్. సో 10% క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కడి నుంచి రేజ్ అవుతాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో గైస్ 10% ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, 90% వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. అయితే ఇంకా ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఎలిమెంట్ మాట్లాడదాం. ఓకే, ఏపీ తెలంగాణ ఇద్దరు గురించి. ఓకే, మార్క్స్ నెంబర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి, కానీ విషయం ఒకటే ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరెవరైతే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అబ్జర్వ్ చేసింది ఏంటి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతారు, రాసేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వచ్చేసి చెప్తారు ఏంటి సార్ ఈ ఇంగ్లీష్ మార్క్స్ ఉంటాయి చూసారు సార్ 20 మార్క్స్, ఆ 20 క్వశ్చన్స్ మేము ఏం చేసామంటే జస్ట్ బ్లైండ్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టుకొచ్చాం సార్, మా వల్ల కాదు అది, మాకు అసలు రాదు, ఏదో బ్లైండ్గా హిట్ ఇచ్చి వచ్చేసాం మేము. ఓకే, అది లేకుండా మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాం, మెయిన్స్కి వెళ్ళిపోయాం. ఓకే, మెయిన్స్లో కూడా సార్ ఇంగ్లీష్ వద్దు మాకు, బ్లైండ్గా హిట్ చేస్తాం, సెలక్షన్ అదే వస్తుంది అనుకొని వెళ్ళి చాలామంది జాబులు పోగొట్టుకుంటున్నారు, చాలామంది డైరెక్ట్గా జాబులు పోగొట్టుకుంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, తెలంగాణ ఎగ్జామ్ అయినా ఏపీ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా ఒకవేళ మీరు పీసీ ప్రిపేర్ అవుతున్నారంటే లిసన్ కేర్ఫుల్ ఎవ్రీవన్. ఓకే, మీ సెలక్షన్ అనేది డైరెక్ట్లీ అసలు దేని మీద బేస్ అయ్యి ఉందని నేను చెప్తానంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదనే మీ సెలక్షన్ బేస్ అయ్యి ఉంది. మీ కానిస్టేబుల్ జాబ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బేస్ అయ్యి ఉన్నాను, వేరే సబ్జెక్ట్స్ మీద కాదు. ఎలా నేను చెప్తాను చూడండి ఎందుకు అనేది. ఎవడెవడైతే జాబ్ కొట్టాలనుకుంటున్నాడో, కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నాడో, ఓకే, ఎవరెవరైతే పోలీస్ అవుదాం అనుకుంటున్నాడో ప్రతి ఒక్కరు వెంటనే బుక్స్ పట్టుకొని జనరల్ స్టడీస్ని ఘోరంగా చదివేస్తారన్న. ఓకే, ప్రతి ఒక్కరు, మీరు కూడా దాంట్లో ఇంక్లూడెడ్. ఓకే, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ యూ. ఓకే, యూ ఆర్ వర్కింగ్ ఆన్ జనరల్ స్టడీస్ ప్రిటీ వెల్, అంతా బాగా చదువుతున్నారు, జనరల్ స్టడీస్ చదువుతారు, మ్యాథమెటిక్స్, క్వాంట్, రీజనింగ్ అన్నీ. ఓకేనా, మ్యాథమెటిక్స్ పార్ట్ మొత్తం బాగానే చదువుతారు, క్వాంట్ వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, అన్నీ చేస్తారు. అండ్ రీజనింగ్ మనం మర్చిపోవద్దు, అవునా కదా, రీజనింగ్ కూడా ఉంది, అది కూడా బాగా చదువుతారు. ఈ జనరల్ స్టడీస్ అయినా, మ్యాథ్స్ అయినా, లేకపోతే రీజనింగ్ అయినా ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు 100% ఎఫర్ట్ ఇచ్చేస్తారన్న, ఘోరంగా చదువుతారు ఎగ్జామ్ ముందు. మనందరికీ తెలిసిందే, మనం కూడా ప్రిపేర్ అవుతున్నాం, అవునా కదా, మీరు ఆలోచించుకోండి. అయితే ఒక్క పార్ట్ని మీరు వదిలేస్తున్నారు, అదేంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 10%, 20 మార్క్స్ వస్తున్నాయి. అయితే ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి 200 మార్క్స్లోంచి నాకు సెలక్షన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఎందుకు సెలక్షన్ రావట్లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రతి ఒక్కడు చేసే పనినే నువ్వు చేస్తున్నావు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కడు జనరల్ స్టడీస్ చదువుతున్నాడు, ప్రతి ఒక్కడు మ్యాథ్స్ చదువుతున్నాడు, ప్రతి ఒక్కడు రీజనింగ్ చదువుతున్నాడు, అవునా, దాంట్లో నీ 100% నువ్వు ఇస్తున్నావు. లెట్స్ సే ఎగ్జామ్ కంటే ముందు, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా దానికంటే ముందు మీరు ఏం చేస్తారు, గ్రాండ్ టెస్ట్ ఇస్తూ ఉంటారు. గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎసను అయితే గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ జనరల్గా చెప్తుంటారు నాకు, సార్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో 200 మార్క్స్కి మనం ఒకవేళ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే దాంట్లో జనరల్లీ లెటెస్ట్ ఒక స్టూడెంట్కి 95 మార్క్స్ వస్తున్నాయి, ఎవ్రీ టైం 95 వస్తున్నాయి, లేకపోతే 90 వస్తున్నాయి, లేకపోతే ఈ 100, 95 to 100 జోన్లోనే ఎవ్రీ టైం వస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు, అరే నాకు 95, 100 సరిపోవు, నాకు యాక్చువల్గా సెలక్షన్ కావాలంటే ఐ నీడ్ మోర్ మార్క్స్, లైక్ నాకు 120 కావాలి, 130 కావాలి, 150 కావాలి, డిపెండింగ్ అపాన్ కెపాసిటీ, అవునా కదా. అయితే నాకు 130, 150 కావాలి, టార్గెట్ అది ఉంది, బట్ రీచ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇక్కడ 100% ఇస్తున్నాడు. ఈ మార్క్స్ అన్నీ యాక్చువల్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి 95, 100 అంటే జనరల్ స్టడీస్ నుంచి, మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు మార్క్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా డీప్గా వీటిని చదివి ఇంకొన్ని మార్క్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎంత చదివినా కూడా చదివిన జోన్లో నుంచి చదువుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంత వేరియేషన్లో ఇంక్రీజ్ అనేది అవ్వదు.
అయితే 20 మార్క్స్ మీకు ఎక్కడ హైడ్ అయిపోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి అంటే ఈ 20 మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో ఉండిపోతున్నాయి. ఎవరెవరైతే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని 20 మార్క్స్ చదువుతారో వాళ్ళకి 95 to 100 మార్క్స్ వచ్చే నీకు, ఒకవేళ నీకే 95 to 100 మార్క్స్ వస్తున్నాయి అనుకో, ఆ నీకే 95 to 100 వచ్చే నీకు ఈ 20 మార్క్స్ లెటెస్ట్ సే మన కోర్స్ అంతా వినేసి నువ్వు బాగా ఫాలో అయ్యి చాలా బాగా ప్రాక్టీస్ కూడా చేసి నిజంగా కోర్స్ ఆ కాన్సెప్ట్స్ని గ్రాస్ప్ చేసావు అనుకో, 95 to 100 వచ్చే మార్క్స్ డైరెక్ట్గా దేనికి జంప్ అవుతాయి అంటే దే విల్ జంప్ టు 100 వచ్చేవాడికి 115 వస్తాయి, అవునా, 95 వచ్చేవాడికి 110 వస్తాయి, అవునా కదా. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మార్క్స్ తోటి సెలెక్షన్ని డైరెక్ట్ కొట్టొచ్చు, ఓకేనా. ఇంగ్లీష్ మార్క్స్ అనేవి మీ స్కోర్కి యాడ్ చేయడం తెలియాలి. ప్లీజ్ రైట్ నౌ ఇప్పటి నుంచి చేయాలి. ఇంగ్లీష్ మార్క్స్ అనేవి నీ స్కోర్లో ఇన్క్లూడ్ అవ్వాలి. ఇలా బ్లైండ్ హిట్స్ ఇచ్చి నేను ఏదో వచ్చేస్తాను సార్ అంటే కుదరదు, ఓకే. ఎవరెవరైతే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సీరియస్గా తీసుకొని దాన్ని గట్టిగా చదివి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి స్కోర్ బూస్ట్ అవుతుంది. అండ్ ఈ స్కోర్ మార్జిన్ తోటే సెలెక్షన్ కూడా తెచ్చుకోవచ్చు. అందరూ చేసే పనే మీరు చేస్తున్నారు. మీకు ఒకవేళ 9500 వస్తుందంటే వేరే వాళ్ళకి కూడా అదే జోన్లో మార్క్స్ వస్తూ ఉంటాయి. జనరల్ స్టడీస్ చదివితే లెట్స్ సే మీకు 9500 రావట్లేదు, మీకు 105 or 110 మార్క్స్ వస్తున్నాయి ఎవ్రీ టైం. అదే జోన్లో అందరు చదువుతున్నారు, మీరు కూడా బాగా చదువుతున్నారు, అదే మార్క్స్ వస్తాయి అందరికీ. మరి మీ సెలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వేరియేషన్ చూపించాలి అందరికంటే అంటే దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయితే నా స్టూడెంట్స్కి నేను ఆల్వేజ్ ఇచ్చే సజెషన్, ఇంగ్లీష్లో నా అబ్జర్వేషన్లో ఉండి నేర్చుకుంటే నేను చెప్తున్నాను, ఇంగ్లీష్లో డెఫినెట్లీ 20 out of 20 కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 20 out of 20 కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ సార్ బాగా మాకు బ్యాక్గ్రౌండ్ అసలు చాలా వీక్గా ఉంది, బేసిక్స్ నుంచి మాకు కావాలంటే బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం, హయ్యర్ లిమిట్ వరకు అవసరమైనవన్నీ నేను చెప్తాను, ఓకేనా. హ్యావ్ టాట్ టు వేరియస్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఓకే, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా నేను చెప్పాను, పెద్ద లెవెల్ ఎగ్జామ్స్ చెప్పాను. యూపీఎస్సీలో అసిస్టెంట్ కమాండెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చింది నేను, ఓకేనా, రైట్. అండ్ వేరియస్ ఎగ్జామ్స్, సీసాట్ ఎగ్జామ్స్ చెప్పాం, అవునా, వేరే ఎగ్జామ్స్ చెప్పాం, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా చెప్పాం. సో ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నేను చెప్తాను బెస్ట్ స్ట్రాటజీ మీకు ఇస్తాను. సో అవుట్ ఆఫ్ 20 మీరు ఈజీగా 20ని తీసుకొని రావచ్చు. కరెక్ట్గా వర్క్ చేస్తే 20 వస్తాయి. ఎక్కడైనా మీరు ల్యాప్సెస్ చేసినా కూడా డెఫినెట్లీ 15 to 20 మార్క్స్ తెచ్చుకోవడం అనేది మాత్రం 100% పాసిబుల్. ఐ కెన్ గ్యారంటీ యూ దాట్, ఓకేనా. ఈ 100% చూడండి, 15 to 20 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ కోర్సులో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద కోర్స్ గుర్తుపెట్టుకోండి, 15 to 20 మార్క్స్ రావాలి. అండ్ మీ స్కోర్లో ఆ మార్క్స్ అనేవి ఇన్క్లూడ్ అవ్వాలి. వేరే వాళ్ళకంటే మనము ఒక పని డిఫరెంట్గా చేసి సెలెక్షన్ కొట్టుకొని వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళు అలా ఉండిపోవాలి. సో అది నన్ను చేయాల్సింది, ఓకే. నా గైడెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇచ్చే గోల్డెన్ అడ్వైస్, ఓకే, రైట్. దిస్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ. లెట్ us say ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? ఏపీ స్టూడెంట్ రాస్తున్నాడు ఒక తెలంగాణ కాదు, ఏపీ స్టూడెంట్ రాస్తున్నాడు ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్, ఓకేనా. ఆ కానిస్టేబుల్ రాసే ఏపీ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది అది మనం మాట్లాడదాం. జస్ట్ సి, ఓకే. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దిస్ ఈజ్ ఆల్ కామన్, అవునా. సో లెట్స్ సి, ఏపీ స్టూడెంట్ వచ్చాడు, ఎగ్జామ్ రాస్తున్నాడు అన్న, ఓకే. ఏపీ స్టూడెంట్, రైట్, ఓకే. ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నాడు. అండ్ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే అతనికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఏం వస్తుంది, మెయిన్స్, కామన్, అవునా. ఏపీ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత మార్క్స్ వస్తుంది, పేపర్ ఎన్ని మార్క్స్ సార్, ఫస్ట్ 200 మార్క్స్, ఇది కామన్, అవునా కదా. 200 మార్క్స్లో సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ని మార్క్స్కి వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది జనరల్గా ఇది ప్రిలిమ్స్ అన్న, ఓకేనా. ఇదేంటి జనరల్గా, ఇది ప్రిలిమ్స్. లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. దిస్ ఇస్ ప్రిలిమ్స్, ఓకే, రైట్. దిస్ ఇస్ మెయిన్స్, ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రిలిమ్స్లో 200 మార్క్స్లో ఎన్ని మార్క్స్కి మనకి ఇంగ్లీష్ వస్తుంది అంటే సింపుల్, అవుట్ ఆఫ్ 200 మనకి 30 మార్క్స్ వస్తాయి ఏపీ వాళ్ళకైతే. ఎన్ని? 30 మార్క్స్. 30 మార్క్స్ అనేవి డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వస్తాయి, ఓకే. అండ్ సమ్ అకేషన్స్లో ఈ 30 మార్క్స్ని డిక్రీజ్ చేసి 25 మార్క్స్కి కూడా ఇచ్చారు. సో మీరు అనుకోవచ్చు మోస్ట్లీ 30 వచ్చింది, అప్పుడప్పుడు మీకు 25 మార్క్స్కి కూడా వచ్చింది, రేర్లీ, ఓకే. సో 30 మార్క్స్ ఆర్ 25 to 30 అనుకోండి. ఈ 200లో మనం ఒకవేళ 30 తీసుకుంటే అదే మన వెయిటేజ్ అవుతుంది దీనికి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీ, ఓకే. సో 15% అనుకోవచ్చు, అవునా. ఇక్కడికి వస్తే మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎన్ని మార్క్స్ కండక్ట్ అవుతుంది? మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ ఫర్ 200 మార్క్స్ సార్. అండ్ ఈ 200 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్కి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది? సేమ్ క్వశ్చన్ అగైన్, అవునా కదా. సేమ్ ఇలానే ఉంటుందంటే ఎస్ 100% మీకు 30 మార్క్స్కి వస్తుంది, అదర్వైజ్ 25 మార్క్స్కి ఇంగ్లీష్ వస్తుంది. అండ్ మీరు చేయాల్సిన పని కూడా సేమ్, ఈ మార్క్స్ని మీ ఫైనల్ స్కోర్లో యాడ్ చేసుకోవాలి, సెలెక్షన్ తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు చేయని పని మనం చేసి సెలెక్షన్ కొట్టేయాలి, ఈజీ, ఓకే. సో
డెఫినెట్లీ సార్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి ఉంది, మార్క్స్ తోటి అర్థమైపోయింది సార్. ఓకే సార్, లెట్ అస్ సే నేను కానిస్టేబుల్ కాదు సార్, నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనా, ఎస్ఐకి వెయిటేజ్ ఫర్ ఎస్ఐ ఎగ్జామ్. ఎస్ఐ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది ఫర్ బోత్ స్టేట్స్ చూద్దాం. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ. ఫస్ట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్కి జనరలీ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, బోత్ ఎగ్జామ్స్. అవునా, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎక్కడైనా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టచ్ అవుతుందా? ప్రిలిమ్స్ అండ్ దిస్ ఇస్ మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బేసికలీ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టచ్ అవ్వదు, నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్ ఆల్, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజే లేదు. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసేసరికి మీకు కంప్లీట్గా 4 పేపర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, తెలిసిందే. 2 ఏమో మన మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ సంబంధించినవి, ఇంకో 2 అయితే లాంగ్వేజ్ పేపర్స్. దాంట్లో ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్, సపరేట్ పేపరే ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. ఎస్, మెయిన్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఎవరెవరికైతే తెలీదో వినండి, మెయిన్స్లో ఇంగ్లీష్ ఉంది ఎస్ఐకి తెలంగాణ. ఓకేనా, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు. ఓకే, మెయిన్స్లో ఎన్ని మార్క్స్కి ఉంది సార్? మెయిన్స్లో మనకి జనరల్గా ఇంగ్లీష్ పేపర్ అనేది ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే 100 మార్క్స్. ఆ టోటల్ ఆఫ్ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా, 100 మార్క్స్ పేపర్ సపరేట్గా ఇంగ్లీష్ మీదనే ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, అయితే ఈ 100 మార్క్స్ పేపర్ అనేది జనరల్గా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. జనరల్గా దీన్ని ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేశారు అంటే 2 పార్ట్స్. ఓకే, 2 పార్ట్స్లో డివైడ్ చేశారు. దిస్ ఈస్ పార్ట్ 1 అండ్ దిస్ ఈస్ పార్ట్ 2. ఒకటి పార్ట్ 1 అండ్ ద సెకండ్ వన్ ఈస్ పార్ట్ 2. 2 పార్ట్స్లో ఇంగ్లీష్ పేపర్ కనిపిస్తుంది మీకు. పార్ట్స్ ఏంటి సార్ అర్థం కాలేదన్న వాళ్ళకి క్లియర్గా వినండి, సింపుల్ అన్న, ఏం లేదు. పార్ట్లో మీకు జనరల్గా ఫస్ట్ పార్ట్ 1లో మీకు ఒక సపరేట్ పేపర్ ఇస్తారు, పార్ట్ 2లో మీకు సపరేట్ పేపర్ ఇస్తారు. ఓకే, సో పార్ట్ 1లో మీకు కనిపించే పేపర్ ఏంటి అంటే సింపుల్గా పార్ట్ 1లో కనిపించే పేపర్లో మీకు అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 25 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ పార్ట్ 2లో మీకు మిగిలిన 75 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంగ్లీష్కి వచ్చే ఈ 100 మార్క్స్ పేపర్ ఉందా, దాన్ని 2 పేపర్స్లో డివైడ్ చేస్తారు, 2 ఇస్తారు మీకు. ఓకే, దీని టైం దీనికి, దీని టైం దీనికి ఇస్తారు. అయితే ఈ పార్ట్ 1 ఎన్ని మార్క్స్ మీకు ఇస్తుంది అంటే 25, పార్ట్ 2 అనేది రిమైనింగ్ 75. క్లియర్గా వినండి అందరూ. అయితే పార్ట్ 1 ఈ 25 మార్క్స్ అనేది ఎన్ని క్వశ్చన్స్ రాస్తే నాకు వస్తుంది అంటే దీస్ 25 మార్క్స్ విల్ బీ అవార్డెడ్ ఇఫ్ యూ ఆన్సర్ 50 క్వశ్చన్స్ రైట్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడంటే పార్ట్ 1లో 50 క్వశ్చన్స్ 50, మార్క్స్ ఎన్ని 25. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే హాఫ్ మార్క్స్కి వస్తుంది. ఎన్ని మార్క్స్కి? హాఫ్ మార్క్స్. అండ్ ఇక్కడ ఒక నోటబుల్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి. నోటబుల్ థింగ్ ఏంటి అంటే this part 1 paper is basically conducted in objective mode. దేంట్లో వస్తుంది ఇది? ఎస్, క్లియర్గా వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. సార్ అర్థం కావట్లేదంటే జస్ట్ వినండి, చూడండి ఏంటనేది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ మీకు పార్ట్ 1లో కనిపిస్తుంది. ఓకేనా, అదే పార్ట్ 2లో అయితే మనకి ఆబ్జెక్టివ్ పేపర్ కనపడదు. పార్ట్ 2 అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. పార్ట్ 2 అనేది టోటలీ డిస్క్రిప్టివ్ పేపర్. ఓకే, సో సార్ అర్థం కాలేదు ఆబ్జెక్టివ్ ఏంటి, డిస్క్రిప్టివ్ ఏంటి? వెరీ సింపుల్ అన్న. ఇక్కడ పార్ట్ 1 అనేది సిమిలర్ టు దేనికి అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి. ఓకే, పీసీ ఎగ్జామ్లో కూడా మీకు కనిపించే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి సార్? క్వశ్చన్స్ ఒకవేళ ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ A, B, C, D తెలుసు మీ అందరికీ. ABCD ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, అలాంటి క్వశ్చన్స్ ఏమంటాం? ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నట్టు సింపుల్గా. ఓకే, ఇది అందరికీ తెలిసిందే అవునా? ABCD ఆప్షన్స్ కింద ఇస్తారు, మీరు ఒక ఆప్షన్ని తీసుకొని OMR షీట్లో మార్క్ చేయాలి. సో ఇక్కడ కనిపించే పార్ట్ 1 అయినా, కానిస్టేబుల్లో వచ్చే ప్రిలిమ్స్ అయినా ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ అయినా అన్నీ దేంట్లో కండక్ట్ చేస్తారు అంటే ఆబ్జెక్టివ్ టైప్లో. దేంట్లో? ఆబ్జెక్టివ్ టైప్లో. ఇక్కడ వరకు పిక్చర్ క్లియర్గా ఉంది కదా. సో నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఈ పార్ట్ 2 పేపర్ అనేది OMR షీట్ ఇచ్చి క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమనేలాగా ఉండదు. దీంట్లో ఏముంటుంది అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ పేపర్లో మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, వైట్ పేపర్స్ ఉంటాయి. ఆ బుక్లెట్లో దాంట్లో మీ ఆన్సర్స్ని మీరు రాయాలి. ఓకే, యూ హ్యావ్ టు రైట్ యువర్ ఆన్సర్స్. మీరు రాయాలి ఎలాగా? పెన్ అండ్ పేపర్ని వాడి. సింపుల్గా చెప్పాలంటే పెన్ను పేపర్ని వాడాల్సి వస్తుంది.
ఎక్కడ డిస్క్రిప్టివ్లో. అయితే ఇలా రాసేదానికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 75 మార్క్స్, అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చే మార్క్స్ అన్ని 25 మార్క్స్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. అయితే ఒక చిన్న విషయం చెప్తున్నాను చూడండి అందరికీ, ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు చూడండి అన్న, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తుంటే అది ఏపీ అయినా తెలంగాణ, వినండి, కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎసెన్షియల్, క్వింటెసెన్షియల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద కోర్స్. అవసరం, ఇది తెలియకుండా మనం కోర్స్ స్టార్ట్ చేస్తే కష్టం. అవునా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, వే ఆఫ్ క్వశ్చన్స్, హౌ కెన్ ద క్వశ్చన్స్ బీ ఆస్డ్, ద వే ఆఫ్ క్వశ్చన్స్ బీయింగ్ ఆస్డ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అవునా, సో చూడండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్కింగ్ లేకుండా వస్తుంది. ఓకే, అయితే మెయిన్స్ ఎగ్జామ్లో కనిపించే ఈ పార్ట్ 1 పేపర్లో, మెయిన్స్ ఎగ్జామ్లో తెలంగాణ, ఓకేనా, తెలంగాణ మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ పేపర్లో పార్ట్ 1లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఏముంటుంది, నెగిటివ్ మార్కింగ్. ప్లీజ్ కొంచెం క్లియర్గా వినాలి. ఓకే, ఐ వాంట్ యూ 100% కాన్సన్ట్రేషన్ ఆన్ ద స్క్రీన్. 100% P1 ఈ పార్ట్ 1 చేసారా, P1లో మీకు ఏముంటుంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సార్ నెగిటివ్ మార్కింగ్ అంటే ఎంత సార్, 1/4 ఎంతనన్నా, 1/4 మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అదే కానిస్టేబుల్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ కానిస్టేబుల్. సో ఇక్కడ మీరు రాళ్ళు వేస్తారు చూసారా చాలామంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జనరల్గా ఉండదు. అలా రాళ్ళు వేసే ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఎక్కడవుతుంది అంటే ఈ పార్ట్ 1లో ఆబ్జెక్టివ్ పేపర్ రాసేటప్పుడు గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఎనీవే చాలా దూరం విషయం అవునా. సో ఎనీవే డిస్క్రిప్టివ్ పేపర్లో మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి, దానిపైనే క్వశ్చన్స్ వస్తాయి. 5 టాపిక్స్ ఉంటాయి, 5-6 నేను చెప్తాను, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అనేది మనం జస్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, టాపిక్స్ ఏమొస్తాయి అనేది. అయితే వీటి గురించి తర్వాత మాట్లాడవచ్చు. మార్క్స్ మాత్రం ఎన్ని వస్తాయి మీకు, 75. ఇది మాత్రం పెన్ అండ్ పేపర్. ఇక్కడ మీకు OMR షీట్ ఇవ్వరు. ఓకేనా, ఒక బుక్లెట్ ఇస్తే దాంట్లో ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళాలి, మీరు కాలేజీలో రాసిన ఎగ్జామ్స్ లాగా. సింపుల్, అయిపోయింది. ఇది దేని గురించి, SI ఎగ్జామ్ ఫర్ తెలంగాణ. సార్ ఒక్కసారి ఇదే ఒకవేళ ఏపీ ఎగ్జామ్ అయితే ఎలా వస్తుంది? సో వెరీ సింపుల్ గైస్, ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్, బట్ ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది తెలంగాణకి అండ్ ఏపీకి. అదేంటో చూడండి ఒకసారి. లెట్ us say you are writing ఎగ్జామ్ ఆఫ్ SI ఫర్ ఏపీ. ఓకే, ఏపీలో కావాలి మీకు ఇప్పుడు సెలెక్షన్. ఓకేనా, ఏపీలో రాస్తున్నారు మీరు SI కోసం. అయితే ఎన్ని మార్క్స్కి పేపర్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కనిపిస్తున్నాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్, సేమ్. ఓకేనా, అలానే చూసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్లోనే మనకి జనరల్గా ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఓకే, సేమా సార్ అంటే ఎస్, 100% సేమ్. ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 100 మార్క్స్ పేపర్ కనిపిస్తుంది, సేమ్ సిమిలర్ టు తెలంగాణ. ఓకే, చూడండి 100 మార్క్స్ పేపర్ కనిపిస్తుంది. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 100 మార్క్స్ పేపర్ అనేది డివైడ్ అస్సలు అవ్వదు. పార్ట్ 1 లేదు, పార్ట్ 2 లేదు, ఒక్కటే పేపర్. ఓకేనా, దాంట్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, రాయాలి. అయితే ఈ 100 మార్క్స్ పేపర్ కంప్లీట్లీ ఏ మోడ్లో కండక్ట్ చేస్తారు అంటే డిస్క్రిప్టివ్ మోడ్లో కండక్ట్ చేస్తారు. మీ అందరికీ ఇప్పుడు తెలుసు డిస్క్రిప్టివ్ మోడ్ అంటే ఏంటి సార్, ఏం లేదు, నేను పెన్ యూజ్ చేయాలి అండ్ నేను పేపర్ యూజ్ చేయాలి. సింపుల్ సార్, నాకు అర్థమైంది. పెన్ అండ్ పేపర్ మోడ్లో మీరు ఎగ్జామ్ని రాయాలి. ఎన్ని మార్క్స్కి, 100, టోటల్ ఆఫ్ 100 మార్క్స్. సో ఇక్కడ మీకు అసలు OMR షీట్ ఇవ్వరు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లేవు, నెగిటివ్ మార్కింగ్ ఏది లేదు. ఓకేనా, డిస్క్రిప్టివ్లో అసలు నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ ఉండదు, తెలంగాణ అయినా ఏపీ అయినా. సో మొత్తం ఎగ్జామ్ డిస్క్రిప్టివ్లోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ రాయడం రావాలి ఇక్కడ 100 మార్క్స్కి. ఓకేనా, అదే కానిస్టేబుల్లోకి వెళ్తే ఏపీలో ఓకే ఏముంది, కానిస్టేబుల్లో మీకు వచ్చే 30 మార్క్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో. దాంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్. సో వీళ్ళు కొంచెం సేఫ్. ఓకేనా, అయితే డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి అక్కడ కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. అయితే గ్రామర్ నుంచి ఆర్ వొకాబులరీ నుంచి వచ్చే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటే ఈజీగా ఉంటాయి నాన్న. ఓకేనా, మన కోర్స్ని కరెక్ట్గా సీరియస్గా ఫాలో అయితే డెఫినెట్లీ మార్క్స్ వస్తాయి దాంట్లో మీకు. అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఏపీ వాళ్ళకి డిస్క్రిప్టివ్లోనే అన్ని మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అంతా డిస్క్రిప్టివ్లో తెచ్చుకోవాలి. అయితే ఎలా వినాలి ఏంటని తర్వాత చెప్తాను చూడండి. వెయిటేజ్ అయితే అర్థమైంది. అయితే ఫస్ట్ ఒక పెద్ద డౌట్ ఏంటంటే అడిగేది, సార్ మన కోర్సు ఇక్కడ మనము గ్రామర్ నేర్చుకుంటాం, గ్రామర్లో పాటు వొకాబులరీ నేర్చుకుంటాం, తర్వాత డిస్క్రిప్టివ్ కూడా నేర్చుకుంటాం. అయితే ఏపీని ఒకవేళ SIకి ప్రిపేర్ అయితే సార్ నేను డిస్క్రిప్టివ్ పేపర్ ఒకటి వింటే చాలా, గ్రామర్ వద్దా
వొకాబులరీ వద్దంటారా, లేకపోతే ఏమైనా వేరే ఏమైనా లెసన్స్ చెప్తున్నారు వద్దా నాకు అంటే, గైస్ ఒక విషయం చెప్తున్నాను, దిస్ ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ ఇంప్లికబుల్ ఆర్ అప్లికబుల్ టు బోత్ ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏపీ స్టూడెంట్కి తెలంగాణ స్టూడెంట్కి ఇద్దరికి కలిపి అవసరమైనంత ఇంగ్లీష్ కోర్స్ మొత్తంలో కనిపిస్తుంది. అయితే ఇది చదవాలి అది చదవద్దు, ఇది చదవాలి అది చదవద్దు అనేది ఏమీ లేదు. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కలిపి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సు వినాల్సిందే. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ టీచింగ్ గ్రామర్ ఆర్ వొకాబులరీ ఆర్ డిస్క్రిప్టివ్, ఏదైనా పర్లేదు. ఓకేనా, ప్రతి ఒక్కటి అందరూ వినాలి. ఎందుకంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఒకటే ఉంది కదా సార్ మాకెందుకు గ్రామర్ అంటే, డిస్క్రిప్టివ్ పేపర్లో నువ్వు ఇంగ్లీష్ రాయాలంటే నీకు రావాల్సింది గ్రామర్, నీకు రావాల్సింది వొకాబులరీ. ఒకవేళ గ్రామర్ వొకాబులరీ లేకుండా డిస్క్రిప్టివ్ పేపర్ రాస్తాను అంటే దానికి 0 మార్క్స్ వేస్తారు. ఓకేనా, సో ఫస్ట్ మనకు కావాల్సింది గ్రామర్, ఆ బేస్ కావాలి, అండ్ వొకాబులరీ కూడా కావాలి. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. ఎస్ఐ కాదు, పీసీ కాదు, అందరు కలిసి వినండి అన్న. ఓకేనా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఉంటాయి, ఓన్లీ కానిస్టేబుల్కి రాసే ఇంటర్మీడియట్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్కి డిస్క్రిప్టివ్ లేదు కదా, డిస్క్రిప్టివ్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఆ టాపిక్స్ గురించి చెప్పేటప్పుడు మీరు వినాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ వాళ్ళకి, ఎస్ఐ వాళ్ళు మొత్తం వినాలి. ఓకేనా, కానిస్టేబుల్ వాళ్ళు డిస్క్రిప్టివ్ ఒక్కటి అవాయిడ్ చేయండి. ఓకే, సో గైస్ వెయిటేజ్ గురించి అంతా అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మనం ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అసలు రైట్ స్ట్రాటజీ ఏంటి, అసలు మనము చదవాల్సిన ఇష్యూస్ ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సి గైస్, వెరీ సింపుల్, వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా, ఓకే, జనరలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కావాల్సిన 2 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ గ్రామర్ అనేది యాక్చువల్గా ఫౌండేషన్. ఒక లాంగ్వేజ్కి గ్రామర్ నేర్చుకోవాల్సిందే. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం గ్రామర్, కాకపోతే మనకు అంత కరెక్ట్గా రాదని భయం చాలామందికి గ్రామర్ అంటే. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్పెల్లింగ్తోనే స్టార్ట్ చేద్దాం. చూడండి, GRAMMAR. చాలామంది దీన్ని ER అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఏంటన్నా యాక్చువల్గా AR, GRAMMAR గ్రామర్ కావాలి. అండ్ గ్రామర్తో పాటు మీరు వొకాబులరీ కూడా చదవాలి. యూనిట్ లర్న్ వొకాబులరీ ఆల్సో. ఇది R నన్ను ఎవరెవరైతే చూడండి ఒకసారి, చూస్తున్నారు కొత్తగా వాళ్ళకి R. ఓకే, వొకాబులరీ అంటే ఏంటి మాట్లాడదాం తర్వాత. ఓకే, దీంతో పాటు మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇంకొకటి కూడా కావాలి, అదేంటి డిస్క్రిప్టివ్. మన కానిస్టేబుల్ కొద్దు, ఎస్ఐ వాళ్ళకైతే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అనా. సో డిస్క్రిప్టివ్ కూడా మనం చదవాలి, టాపిక్స్ ఎగ్జాంపుల్స్ రాసి మరి చూద్దాం. ఓకే, సో ఇవి కవర్ చేయాలి మనం మన కోర్సులో. ఫస్ట్ గ్రామర్ని తీసుకోవాలి, నెక్స్ట్ వొకాబులరీ, డిస్క్రిప్టివ్. అయితే వొకాబులరీ అనేది జనరలీ స్టూడెంట్ నుంచి ఎక్కువ వర్క్ కనిపించాలి, నాట్ ఫ్రమ్ ద టీచర్. ఓకే, చూడండి ఎందుకు వొకాబులరీ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ దేని గురించి డీల్ చేస్తూ ఉంటుంది అంటే, వర్డ్స్, పదాల గురించి ఉంటుందన్న. ఓకే, పదాలు, వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్, వాటి అర్థాల గురించి. ఓకేనా, పదాలు వాటి మీనింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే వొకాబులరీ అంటాం. ఓకేనా, ఈ వర్డ్స్ అనేవి చాలా ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో టీచర్ అనేవాడు ఈ వొకాబులరీని ఎప్పుడు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయలేరు. ఓకేనా, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, వొకాబులరీ అనేది 1 day 2 daysలో 3 daysలో వచ్చే విషయం కాదు. ఇది కన్సిస్టెన్సీ తోటి వస్తుంది. దేంతో వస్తుంది అనేది కన్సిస్టెన్సీ. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ నీడ్స్ కన్సిస్టెన్సీ ఇన్ ద రిగార్డ్ ఆఫ్ వొకాబులరీ. ఓకే, ఎలా చదవాలో నేను చెప్తాను. ఎనీవే, వొకాబులరీ మాత్రం మీరు చదవాలి, అది కన్సిస్టెంట్గా. ఓకే, ఎవ్రీ డే వొకాబులరీలో మీరు అట్లీస్ట్ 10 wordsని తీసుకొని వాటిని స్టడీ చేయాలి. యూ నీడ్ టు టేక్ 10 words అండ్ యూ హ్యావ్ టు స్టడీ దెమ్. వాటి మీనింగ్స్ తీసుకోవాలి, వాటి సినానిమ్స్ తీసుకోవాలి, యాంటనిమ్స్ తీసుకోవాలి. మీకు తెలుసు సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ అని, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ అని, అవునా. అలా తీసుకొని వర్డ్స్ ఎగ్జాంపుల్స్ సహా ఎవ్రీ డే 10 wordsని నేర్చుకోవడం ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఓకే, కన్సిస్టెన్సీ తోటి వొకాబులరీ వస్తుంది. గ్రామర్ మొత్తం మీరు బ్లైండ్గా నాకు వదిలేస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ మన నోట్బుక్ని ఫాలో అయితే గ్రామర్లో మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం పాసిబుల్ అవుతుంది. డిస్క్రిప్టివ్లో కూడా ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం నేర్చుకోవాల్సింది. అయితే అసలు విషయానికి వద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్న వెంటనే చాలామందికి ఫోబియా ఉంటుందన్న. ఓకే, సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు నాకు చిన్నప్పటి నుంచి, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని, నాకు అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అవేర్నెస్ లేదు. అండ్ ఫస్ట్ నాకు సార్ చాలా భయం, ఇంగ్లీష్ అంటేనే నాకు భయం సార్, నా వల్ల కాదది నాకు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి. నేను చెప్తున్నాను చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు రాకపోవడం ఏమన్నా నెగటివ్ ఆస్పెక్టా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే నాకు ఒక ఒక ఫోబియా ఆర్ ఫియర్, ఒక భయం ఉంది సార్, అదేమన్నా నెగటివ్ ఆస్పెక్టా? కొంతమంది ఉన్నారు సార్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్,
వాళ్ళు ఇంగ్లీష్ని చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. ఏమన్నా వాళ్ళు నాకంటే ఒక స్టెప్ అహెడ్ ఉన్నారా, వాళ్ళు ఏమైనా గ్రేటా, నేను వీకా అని వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోవడం అనేది మీ మిస్టేక్ కానే కాదు నన్ను. ఓకే, ఎవరెవరైతే వింటున్నారో అందరికీ చెప్తాను చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో, ఓకే, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇంగ్లీష్ రాకపోవడం అనేది అసలు ఒక ఆస్పెక్ట్, ఒక మ్యాటర్ కానే కాదు. మీకు ఇంగ్లీష్ రాకపోవడం అనేది 100% వ్యాలిడ్, దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఓకేనా, అయితే సింపుల్గా చెప్తున్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావట్లేదు సార్, ఇంగ్లీష్ మీడియం వాడి కంటే నేను తక్కువ అని అనుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 100%, ఒకవేళ 100% ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకుంటే నువ్వు నీ ఎగ్జామ్కి అవసరమైంది ఎంత అనేది తెలుసుకొని ఆ జోన్లో నువ్వు స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎక్కడ చదవాలో అక్కడే చదవాలి, ఏది చదవద్దో అది వదిలేయాలి. అయితే ఈ 100%లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది తెచ్చుకోవాలంటే, వీటిలో మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు చదవాల్సింది హార్డ్లీ 10 to 20% అన్న. మీరు హార్డ్లీ చదవాల్సింది 10 to 20%, అవసరం లేదు. మిగతాదంతా మీకు అసలు రెలవెంటే కాదు, ఇర్రెలవెంట్. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం మనం నేర్చుకోవడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఆల్వేస్ మనకి ఎంతవరకు యూస్ఫుల్, ఎక్కడెక్కడ గ్రామర్లో మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా చదివితే వాటిని నేను ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, ఎలా నేను వొకాబులరీ నేర్చుకోవాలి పర్ డే, ఎలా నేను వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోవాలి, అవునా, డిస్క్రిప్టివ్లో సెంటెన్సెస్ని నేను ఎలా రాయాలి, ఇంతవరకు నేర్చుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే 100% మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఒక విషయం అర్థమైంది, ఇంగ్లీష్ అనేది నాకు కంప్లీట్గా రావాల్సిన అవసరం లేదు, నాకు రాకపోయినా పర్లేదు, నాకు ఒక 10 to 20% ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే అవేర్నెస్ ఉంటే నా పని అయిపోతుంది, నాకు వచ్చే మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, నేను క్వాలిఫై అయిపోతా, నేను సెలెక్ట్ అయిపోతా. ఓకే, అయితే ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఎవరెవరైతే ఫోబియా ఉందంటున్నారో వాళ్ళ కోసం సింపుల్ గైస్, ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో, ఓకేనా, ఒక లెట్స్ సే స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. ఓకేనా, నేర్పించేటప్పుడు ఎలా అయితే వాళ్ళకి బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తామో అలానే మన కోర్సులో కూడా మనము బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హయ్యర్ లెవెల్ వరకు నేర్చుకుందాం. ఓకేనా, నేను స్టార్ట్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఇంగ్లీష్ ఇంతవరకు మీకు ఎంత వచ్చు అనేది మర్చిపోండి, అసలు రాదా మర్చిపోండి, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లెవెల్ 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఒక హై లెవెల్ వరకు ఎలా క్వశ్చన్స్ వస్తాయో చూపించి మీతో ఆన్సర్ నేను చేయిస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో 0 లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, నో, అందరూ ఒకటే లెవెల్లో ఉన్నారు. 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తా, అక్కడి నుంచి బేసిక్స్ నేర్పిస్తా, బ్లైండ్గా కరెక్ట్గా నన్ను ఎవ్రీడే ఫాలో అవ్వండి, నోట్బుక్ని సీరియస్గా ఫాలో అవ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీడే చెప్పిన టాపిక్ని రివైజ్ చేయండి. ఓకేనా, అదే రోజు ప్రాక్టీస్ కూడా చేయండి, క్వశ్చన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ కూడా చేయండి, చెప్పిందల్లా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి. డే బై డే ప్రాపర్లీ ఫాలో అయితే ఇంగ్లీష్లో మార్క్స్ అనేవి మీవే. ఇంగ్లీష్ అనేవి 100లో మార్క్స్ మీకు వస్తాయి కంప్లీట్గా. ఓకే, 100% మీకు వస్తాయి. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బ్లైండ్గా మీరు ఫాలో అవ్వచ్చు. 0 లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటిదాకా మీకు వచ్చా రాదా అనేది క్వశ్చన్ కాదు, ఆ ఫోబియాని ఫస్ట్ మీరు తీసేయండి. ఇంగ్లీష్ ఈజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ గైస్. సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది ఒక ఫారెన్ లాంగ్వేజ్. నీకు తెలియని లాంగ్వేజ్ నువ్వు మాట్లాడాలంటే ఆబ్వియస్లీ అది ఇంపాసిబుల్. సో మనకి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఏ జోన్లో నేను చదివితే నాకు మార్క్స్ తెలుసుకుంటే చాలు. ఈ 100% లాంగ్వేజ్ నాకు అవసరం లేదు. ఒకవేళ అవసరం పడితే తర్వాత చూసుకోవచ్చు. ఎవరు నన్ను ఇంగ్లీష్ మాట్లాడమని అడగరు. ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయా, క్వాలిఫై అవుతామా లేదా అనేది చూస్తారు. అవునా, ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయా, ఆ మార్క్స్ నాకు ఫైనల్ స్కోర్లో యాడ్ అయ్యాయి ఇంగ్లీష్వి లేదా, అంతవరకే. అవును కదా, సింపుల్, కీప్ ఇట్ సింపుల్. ఇలా మనం ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చదివి దానిలో మార్క్స్ తెచ్చుకొని సెలెక్షన్ తెచ్చుకోవచ్చు. అయితే మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం అన్న. ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఈ గ్రామర్లో వచ్చే టాపిక్స్ ఏముంటాయి, వొకాబులరీలో వచ్చే టాపిక్స్ ఏముంటాయి, అండ్ డిస్క్రిప్టివ్లో వచ్చే టాపిక్స్ ఏముంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. అది చూసేదానికంటే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మీ అందరికీ చెప్పాలి. అదేంటి అంటే, సి గైస్, ఎస్ఐ ఎగ్జామ్కి నేను చెప్పినప్పుడు ఏపీ అండ్ తెలంగాణ, అవునా, ఇద్దరు గురించి చెప్పాను కదా. అయితే 100 మార్క్స్ పేపర్ ఇద్దరికి ఉంది, 100 మార్క్స్ పేపర్ సార్, అండ్ ఇక్కడ కూడా 100 మార్క్స్ పేపర్ ఏపీ ఆర్ తెలంగాణ ఇద్దరికి ఉంది కదా. అయితే ఈ పేపర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్న, దిస్ పేపర్ ఈస్ ప్యూర్లీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. చూడండి, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఏంటి, క్వాలిఫైయింగ్ నేచర్లో ఎగ్జామ్ ఉంటుంది. సార్ అర్థం కాలేదు, క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటి? క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఏం లేదు, అవుట్ ఆఫ్ 100 మార్క్స్ నువ్వు సింపుల్గా తెచ్చుకోవాల్సింది ఎన్ని మార్క్స్ అంటే, ఈ 100 మార్క్స్ మొత్తంలో నువ్వు ఒక 40 మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి.
ఓకేనా సార్ అదేంటి 40 అనేసరి మీరు క్యాస్ట్ మర్చిపోయారు అనే వాళ్ళు ఉన్నారేమో. అయితే చెప్తున్నానన్నా, ఓసీ అనేది జనరల్ కేటగిరీ అనుకోండి, ఓసీ అనొచ్చు, లేకపోతే జనరల్ కేటగిరీ. ఒక జనరల్ కేటగిరీని నేను మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. రిజర్వేషన్స్ అవి మీరు చెక్ చేసుకోండి. అయితే అప్పర్ లిమిట్ సెలక్షన్ క్వాలిఫికేషన్కి ఏంటి అంటే 40 మార్క్స్, అది జనరల్కి. దాని కింద ఇంకా 40 కంటే తక్కువ 35, ఇంకా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా తక్కువ అలా ఉంటుంది. అయితే 40 మార్క్స్ అనేది మాత్రం హైయెస్ట్ పాయింట్, అది ఎవరికి? జనరల్ స్టూడెంట్స్కి. అయితే జనరల్ స్టూడెంట్స్కి వచ్చే ఈ మార్క్స్ ఉన్నాయి చూసారా, సో అందరూ కూడా ఇదే మార్క్స్ని పెట్టుకొని వెళ్ళండి. ఎస్సీ ఎస్టీకి ఒకలాగా, ఓబీసీ ఒకలా పెట్టుకోకుండా. అయితే ఏం చేస్తారంటే 40 మార్క్స్ అనేది రీచ్ అయ్యి దాన్ని ప్లేస్ తెచ్చుకున్నారా, అందరూ సేఫ్. 40 ప్లేస్ తెచ్చుకున్నారా, అందరూ సేఫ్. ఆ ఐడియాలో నేను చెప్తున్నాను. సో చూడండి, 100 మార్క్స్ సేమ్ మీరు కూడా ఇక్కడ నేను తెచ్చుకోవాలంటే 40 or 40+. ఓకే, 40 or 40+ తెచ్చుకున్నారా, దెన్ యూ ఆర్ రెడీ టు టేక్ యూర్ సెలెక్షన్. యూనిఫామ్ మీకు డెఫినెట్లీ వస్తుంది. ఓకే, సో సింపుల్, క్వాలిఫై అయితే చాలు. అయితే సార్ 100 మార్క్స్లోంచి ఒకవేళ నాకు బాగా టాలెంట్ ఉండి ఇంగ్లీష్లో నేను 80 మార్క్స్ తెచ్చుకుంటే నాకు ఏమైనా యూజ్ ఉంటుందా, 90 తెచ్చుకుంటే నాకు ఏమైనా యూజ్ ఉంటుందా అంటే నో, అన్ఫార్చునేట్లీ నో. ఓకేనా, నీకు ఎంత టాలెంట్ ఉండి కూడా నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తూ 80, 90 తెచ్చుకున్నా కూడా నీ సెలెక్షన్లో యాడ్ అయితే అవ్వవు, ఫైనల్ స్కోర్లో కౌంట్ అవ్వు. ఒకటే చూస్తారు, డిడ్ యూ క్వాలిఫై దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఆర్ నాట్. ఇంగ్లీష్ పేపర్ని నువ్వు క్వాలిఫై అయ్యావా, క్వాలిఫై అవ్వలేదా, అంతే చూస్తారు. క్వాలిఫై అయ్యావా, జాబ్ నీదే. క్వాలిఫై కాలేదా, జాబ్ నీకు రాదు. ఓకేనా, సింపుల్. సో దీంతో మీరు జాబ్ని పోగొట్టుకోవద్దు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి నన్ను కలుస్తానన్న, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో రాయాలి సార్, ఇంగ్లీష్ బాగా చదువుతాను. నో, నెక్స్ట్ కాదు, ఆ పని ఇప్పుడే చేయాలి. ఒక నోటిఫికేషన్ టైం అంతా వేస్ట్ చేయొద్దు గైస్. మీ పేరెంట్స్ సంపాదించే మనీని మీరు వేస్ట్ చేయొద్దు, వాళ్ళ కష్టాన్ని వృధా చేయొద్దు అన్న. షుడ్ నాట్ వేస్ట్ ఇట్. ఓకే, చాలా సీరియస్ తీసుకోండి. ఒక చిన్న మిస్టేక్ మొత్తం నోటిఫికేషన్ని మొత్తం బర్బాద్ చేసేస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూస్ చేసుకోవాలి, సెలెక్షన్ కూడా తెచ్చుకోవాలి. దట్స్ ఆల్. ఓకే, సో గైస్, క్వాలిఫైయింగ్ నేచర్లో మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏపీ తెలంగాణ. అయితే మనకి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది పీసీ ఇష్యూలో ఏంటి అంటే, పీసీ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు మీరు స్కోర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మీ సెలెక్షన్లో కౌంట్ అవుతుంది. ఇంగ్లీష్ మార్క్స్లో తెచ్చుకునే మీరు 20 మార్క్స్ నుంచి 20 తెచ్చుకున్నారా, అవి మీ సెలెక్షన్లో యాడ్ అవుతాయి. ఓకేనా, పీసీలో మీరు 20లో 20 లేకపోతే 30లో 30 తెచ్చుకున్నారా, దట్ ఈస్ గోయింగ్ టు బి కౌంటెడ్ ఇన్ యువర్ ఫైనల్ లెవెల్ ఆఫ్ మార్క్స్. ఫైనల్ మార్క్స్లో అవి కౌంట్ అవుతాయి. అయితే పీసీలో మాత్రం మనకి మార్క్స్ కౌంట్ అవుతాయి. ఎంత మెరిట్ తెచ్చుకుంటే అంత మంచిది. ఇక్కడ ఎస్ఐకి వచ్చేసరికి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది డిఫరెన్స్, చాలా క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. అయితే ఫస్ట్ మనకి వెయిటేజ్ ఓరియంటేషన్ అర్థమైంది సార్, ఎలా చదవాలో కూడా మీరు చెప్పారు, ఎలా మా ఫోబియాని కూడా తీసేయచ్చో మీరు చెప్పారు. అయితే నెక్స్ట్ సార్, ఒకటి టాపిక్స్ ఏమేమి ఉంటాయి, మనము ఈ కోర్స్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం చూడండి. లెట్ us టాక్ అబౌట్ గ్రామర్ ఫస్ట్. గ్రామర్ అన్న వెంటనే అందరికీ గుర్తురావాలన్నా, గ్రామర్ అన్న వెంటనే అందరికీ గుర్తురావాల్సింది సార్ కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్. నాకు గుర్తుంది ఏంటి అంటే, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది సార్. ఇంగ్లీష్లో ఏముంటుంది జనరల్గా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము చదవాలి సార్ అని అంటారు జనరల్గా, అవునా? ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అవునా, అందరికీ గుర్తు రావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏమంటారు జనరల్గా, సార్ జనరల్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 8 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్. 8 ఎలిమెంట్ నేమ్స్ ఏంటి సార్? ఇక్కడ ఉన్నాయి సార్, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ నౌన్, ఫస్ట్ టాపిక్ నౌన్. సెకండ్ ప్రొనౌన్. థర్డ్ వర్బ్, గుర్తురావాలి, స్కూల్ డేస్లో చదివారు మీరు, అవునా? అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్. అండ్ సార్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 2 3 4 5 6 ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి 7 8 కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ 6 ఉన్నాయి, నెక్స్ట్ 2. ఇన్ టోటల్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ అయిపోయినాయి? 8. అయితే సార్ మనం ఎలా చదువుతాం వీటిని? ఎలా అంటే ఒక నౌన్ అనే దాన్ని మనం సపరేట్గా తీసుకొని దీన్ని ఒక టాపిక్ లాగా మనం డిస్కస్ చేస్తాం. నౌన్ యూసేజ్ ఏంటి, దాని రూల్స్ ఎలా ఉంటాయి, ఓకే? ప్రొనౌన్ యూసేజ్ ఏంటి అండ్ దాని రూల్స్ ఎలా ఉంటాయి, దీన్ని కూడా ఒక టాపిక్ లాగా తీసుకొని చదువుతాం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాజ్ అన్ ఇండివిజువల్ టాపిక్. ఒక టాపిక్లా తీసుకుంటాం, దాంట్లో రూల్స్ని డీప్గా వెళ్ళి చదువుతాం. ఎలా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేలాగా మనం చదివి రెడీగా ఉంటాం, ఓకే? సో ఇది మనం కవర్ చేస్తాం. దాంతోపాటు సార్ ఒకవేళ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేసేస్తే నా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టేనా? నో, అన్ఫార్చునేట్లీ కాదు. ఎందుకు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాకుండా గ్రామర్లో వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి. ఎస్ సార్? నో? ఎస్, అవును సార్. ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆర్టికల్స్. ఏమంది? ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటాయంటే 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓన్లీ 3 ఆర్టికల్స్ నాన్న. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న 3 ఆర్టికల్స్ ఏంటి అంటే ఏ,
యాన్ అండ్ ద. ఈ ఆర్టికల్స్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది మనము కోర్సులో చదువుతాం. డోంట్ వరీ, క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. ఎవరెవరైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాశారో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అట్లీస్ట్ చూసారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి, అవునా కదా? రైట్. అయితే ఎక్కడెక్కడ ఆర్టికల్స్ని వాడాలి, ఎలా వాడాలి, ఏ సిచ్యువేషన్లో ఏ యూస్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యాన్ యూస్ చేయాలి, డిఫరెన్స్ ఏంటి ఏ యాన్కి, అండ్ ఏ సిచ్యువేషన్లో ఆర్టికల్ ద యూస్ చేయాలి, దకి ఏ యాన్కి డిఫరెన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఏ సిచ్యువేషన్లో అసలు ఆర్టికల్ రావద్దు అనే దాని గురించి కూడా డిస్కషన్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం మనం. ఎక్కడ? ఆర్టికల్స్. ఇట్స్ వెరీ ఈజీ, ట్రస్ట్ మీ. చాలా ఈజీగా మనం చాలా ప్లేఫుల్గా ఇంగ్లీష్ని నేర్చుకుంటాం. డోంట్ వరీ. ఓకే, ఐఎమ్ హియర్. సి సెకండ్ థింగ్, టెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, మీరు కావాలంటే చాలామంది అడుగుతారు సార్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మాకు చెప్పండి. ఏవేవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్? కంపల్సరీ క్వశ్చన్స్ ఏవి అంటే టెన్సెస్. ఫస్ట్ టెన్సెస్. ఓకే, ఇవి మస్ట్ నాన్న. అయితే మిగతావన్నీ కూడా ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. ప్రతి దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి, దేంట్లోంచి రావచ్చు. బట్ కొన్ని మాత్రం 100% వస్తాయి. కొన్ని టాపిక్స్ 100% వస్తాయి, వాటి గురించి చెప్తున్నాను అంతే. ఓకే, సో టెన్సెస్ని మిస్టేక్ చేయొద్దు. ఓకేనా? టెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్లో. సో టెన్సెస్ ఎన్ని ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, ఆ టెన్సెస్ని ఎప్పుడు మనం ఎలా యూస్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ టెన్సెస్. ఒకసారి టెన్సెస్ నేర్చుకున్నారు అంటే దెన్ యు ఆర్ రెడీ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఆఫ్ వాయిసెస్. గుర్తురావాలి, స్కూల్ డేస్లో మీ అందరికీ తెలుసు వాయిస్ అనే టాపిక్ ఉంది, అవునా? వాయిస్ అంటే అందరికీ ఏం గుర్తొస్తుంది జనరల్గా? సార్ నాకు గుర్తుంది ఏంటి అంటే, వాయిస్ అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటాయి సార్. 2 టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ వాయిస్ని మనం ఏమంటాం అంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ఏమంటాం? యాక్టివ్ వాయిస్. సెకండ్ టైప్ ఆఫ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. సార్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? వాయిసెస్ బేస్డ్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే నీకేమి ఇస్తాడు అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఓకే, ఆ సెంటెన్స్ అనేది ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఉంటే, ఒకవేళ అది యాక్టివ్ వాయిస్లో ఉంటే నువ్వు కింద ఆప్షన్స్లోంచి ప్యాసివ్ వాయిస్ని తీసుకోవాలి. ఈ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్లోకి కన్వర్ట్ చేయడం రావాలి. ఒకవేళ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సే ఇస్తే దాన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చడం కూడా రావాలి. అదంతా మనం డిస్కస్ చేస్తాం దేంట్లో అంటే వాయిసెస్. అండ్ సార్ ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా? ప్రతి ఒక్కరు చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టెన్సెస్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. వాయిసెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూడండి ఒకసారి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఏంటి? స్పీచ్. వినే ఉంటారు అందరూ, అవునా? స్కూల్లో చదివినాయి కాబట్టి అందరికీ ఐడియా వస్తూనే ఉంది, అవునా? బ్రెయిన్లో స్పీచ్ విన్నట్టుంది. ఎక్కడో స్కూల్ డేస్లో మనం చేసాం కూడా, క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాసాం, అవును కదా? ఎస్. అయితే స్పీచెస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి, అడిగితే చెప్తారు వెంటనే. స్పీచెస్ కూడా జనరలీ సార్ 2 టైప్స్ ఉంటాయి. గుర్తుంది సార్ నాకు ఇంకా స్కూల్లో చేసాం. స్పీచెస్లో ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఎస్ అను? ఎస్. ఒక సెంటెన్స్ సేమ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లా కాకుండా ఒక సెంటెన్స్ ఇచ్చి గివ్ యూ సెంటెన్స్. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇస్తే దాన్ని మీరు దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్ బేస్డ్ ఉంటాయి నన్ను ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ 3. టెన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది వాయిసెస్, టెన్స్ బేస్డే ఉంటుంది. వాయిసెస్ తర్వాత వస్తుంది స్పీచెస్, స్ట్రక్చర్స్ తెలవాలి. అయితే డైరెక్ట్ స్పీచ్ ఇస్తే ఇండైరెక్ట్ చేయాలి, ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తే డైరెక్ట్లోకి కన్వర్షన్స్ చేయడం రావాలి. సో దట్ ఈస్ స్పీచెస్ టాపిక్. ఈజీ. ఓకే, సో ఈ టాపిక్ని కూడా మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఓకే, 3 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. గైస్ ప్లీజ్ నోట్, ఇది చాలా మందికి తెలియని టాపిక్. అయితే ఐల్ టెల్ యూ వన్ థింగ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్స్ లేకుండా ఏ ఎగ్జామ్ లేదు. ఒకటి కాదు, ఏ ఎగ్జామ్ లేదు. ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇవి మీరు చేయొద్దు. మిస్ చేస్తారా? నో. ఓకేనా? ఇవి మాత్రం కంప్లీట్గా మీరు చదవాల్సిందే. 100% అనమాట, షూరిటీ ఉండాలి. మిస్ అవ్వద్దు, మార్క్ వచ్చిందంటే అలా చదవాలి. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను, ఎందుకంటే అది అర్థం కదా, ఇట్స్ అ టెక్నికల్ ఆస్పెక్ట్. ఓకే, మాట్లాడడం తర్వాత నెక్స్ట్ కండిషనల్ సెంటెన్సెస్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యాక్చువల్గా కండిషన్స్ని మీరు దేన్ని యూజ్ చేసి చెప్తారు అంటే ఇఫ్ అనే వర్డ్ని యూజ్ చేసి చెప్తారు. దేన్ని యూజ్ చేసి? ఇఫ్ అనే వర్డ్ని యూజ్ చేసి మీరు కండిషనల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో చెప్తారు. కొత్తగా ఉందా? ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే దీని గురించి మనం చాలా డీటెయిల్డ్ డిస్కషన్ చేస్తాం.
డోంట్ వరీ. ఒకవేళ సెంటెన్స్ ఇఫ్తో స్టార్ట్ అయితే దాన్ని కండిషనల్ అంటాం. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని చూడండి, ఇఫ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ లేకుండా ఎగ్జామ్లో పేపర్స్ లేవు. ఓకేనా, మీ ఎగ్జామ్ పేపర్స్ లేవు నాన్న. ఓకే, అయితే ఇఫ్ అనే సెంటెన్స్ వచ్చి కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ డూ వీ నో నౌ? ఓకే, కన్క్లూడ్ చేయొచ్చు ఏంటి, ద బాటమ్ ఇష్యూ ఏంటి అంటే, బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ, కండిషనల్ సెంటెన్సెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రాసినవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. లెట్ us మూవ్ టు అదర్ టాపిక్. ఏంటి అంటే లాస్ట్ టాపిక్ ఒకటి క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ ఉంటుంది. ఏంటది? క్వశ్చన్ ట్యాగ్స్. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది చాలా చిన్న టాపిక్ అన్న, చాలా చాలా చిన్న టాపిక్, చాలా ఈజీ టాపిక్ కూడా. ఇది కంపల్సరీ క్వశ్చన్ కాదు, బట్ ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా, వచ్చిందంటే మీ అంత లక్కీ ఫెలో లేడు, వస్తుంది 100%. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది అండ్ మీ ఎగ్జామ్లో కూడా చాలా పేపర్స్లో వచ్చింది. అయితే క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ మీ పాకెట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవి చాలా చాలా సింపుల్గా ఉంటాయి, ఎవరికైనా ఈ మార్క్ ఈజీగా వస్తుంది. ఓకే, సో అయితే ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. అలాంగ్ విత్ దిస్ ఆబ్జెక్టివ్ పేపర్లో ఇవన్నీ వస్తుంటాయి కదా, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. అవునా, దీంతోపాటు ఒక టాపిక్ ఉంది, ఏది అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. వి కాల్ ఇట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్ అసలు దేని గురించి అంటే ప్యాసేజెస్ గురించి. దిస్ టాపిక్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ ప్యాసేజెస్. అవునా, స్కూల్ డేస్లో కూడా మనము ఇలాంటి టాపిక్ని డీల్ చేసాం అన్న. రీడింగ్ కాంప్రిహెన్షన్ పేరు తెలియదు అంతే మనకి. అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్లో మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, వాటి కింద ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. గుర్తొస్తుందా? అయితే అలాంటి క్వశ్చన్స్ని జనరల్గా ఏమంటామంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చే క్వశ్చన్స్ కూడా మీ ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో వస్తాయి. దేంట్లో వస్తాయని చెప్తున్నా? ఆబ్జెక్టివ్ టైప్లో వస్తాయి. అండ్ ఇవి డిస్క్రిప్టివ్లో కూడా వస్తాయి, రెండిట్లో వస్తాయి. ఆబ్జెక్టివ్లో వస్తాయి, డిస్క్రిప్టివ్లో కూడా వస్తాయి. అయితే ఆబ్జెక్టివ్లో వచ్చినప్పుడు మీకు కింద ఆప్షన్స్ కనిపిస్తాయి, మల్టిపుల్ చాయిస్ కాబట్టి. డిస్క్రిప్టివ్లో వచ్చినప్పుడు కింద ఆప్షన్స్ కనపడవు. యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్ ఫర్ రెస్పెక్టివ్ క్వశ్చన్. ఈజీ, అక్కడైతే మీరు రాయాలి, ఇక్కడైతే ఒక ఆన్సర్ని తీసుకోవాలి. ఏనా, బి, సి, డి. ప్యాసేజ్ చదివి మనం ఆన్సర్ చేయాలి. అలాంటి క్వశ్చన్స్ని ఏమంటాం? రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఇది చూడండి, అసలు మనం ఒక్క టాపిక్ కూడా వదిలిపెట్టకుండా ఎవ్రీ టాపిక్ ఏమేమి వస్తుందో డిస్కస్ చేసాం ఇక్కడ. అవునా, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సార్ వొకాబులరీ అంటే ఏంటి, అసలు వొకాబులరీ క్వశ్చన్స్ ఏంటి, ఎలా వస్తాయి? వొకాబులరీ అనేది గుర్తుపెట్టుకోండి, వన్ థింగ్, వొకాబులరీ ఆల్వేస్ డీల్స్ విత్ వర్డ్స్. పెద్దగా రాస్తాను చూడండి. వొకాబులరీ అంటేనే యాక్చువల్గా దేని గురించి అంటే వొకాబులరీ ఆల్వేస్ డీల్స్ విత్ వర్డ్స్ గైస్. ఓకే, వర్డ్స్ అంటే ఏంటి? పదాలు. వర్డ్స్ వాటి మీనింగ్స్ గురించి డీల్ చేయడమే మనకున్న ఒక పార్ట్ ఏంటి అంటే వొకాబులరీ. ఓకే, అయితే వొకాబులరీలో ఓన్లీ పదాల గురించి వచ్చే క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎలా ఇస్తాడు? ఎలా అంటే ఒకవేళ ఒక క్వశ్చన్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అయితే, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడండి, ఇదొక ఫస్ట్ టాపిక్ దేంట్లో, వొకాబులరీలో. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అయితే ఎలా వస్తుంది అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, కింద 4 వర్డ్స్ ఇస్తాడు, ఏ, బి, సి, డి. ఓకే, ఇక్కడ వర్డ్ నెంబర్ 1, ఇక్కడ వర్డ్ నెంబర్ 2, ఇక్కడ వర్డ్ నెంబర్ 3, వర్డ్ నెంబర్ 4. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనే క్వశ్చన్లో ఇక్కడ మీకు వాడు మీనింగ్ ఇచ్చేస్తాడు. ఒక సెంటెన్స్ ఏదైతే మీనింగ్ వస్తుందో ఇస్తాడు. ఈ మీనింగ్ని చూపించే వర్డ్ ఈ 4లోంచి ఏది, ఈ మీనింగ్కి మ్యాచ్ అయ్యే వర్డ్ ఈ 4 వర్డ్స్లోది ఏది అనేది మీరు చూసుకోవాలి. ఓకే, అంటే ఏ వర్డ్కి మీనింగ్ ఈ సెంటెన్స్ అవుతుంది, రివర్స్ అనమాట. ఓకేనా, ఆ వర్డ్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఒక్కటే ఒక వర్డ్కి మీనింగ్ మ్యాచ్ అవుతుంది. లెట్స్ సే సి అనే వర్డ్ యొక్క మీనింగ్ ఈ సెంటెన్స్ అనుకోండి, మీరు సిని ఆన్సర్ తీసుకోవాలి, మిగతావన్నీ కరెక్ట్ కాదు. అలాంటి క్వశ్చన్స్ని ఏమంటాం? వి కాల్ దోస్ క్వశ్చన్స్ యాజ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్. అయితే ఇలా కాకుండా వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్? నెక్స్ట్ సినానిమ్స్ ఉంది చూసారా. సినానిమ్స్ అంటే ఏంటి? సినానిమ్స్ అంటే ఒక వర్డ్ ఇస్తాడు మీకు ఎగ్జామ్లో, ఇక్కడ సెంటెన్స్ ఇవ్వడు, క్వశ్చన్ రెడ్లో రాస్తాను చూడండి, క్వశ్చన్లో మీకు ఒక వర్డ్ ఇస్తాడు. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ వర్డ్. ఈ క్వశ్చన్ వర్డ్కి మీరు చేయాల్సింది ఏంటి అంటే సింపుల్, ఈ వర్డ్కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఇంకొకటి ఏమన్నా ఉందా, సేమ్ మీనింగ్ కావాలి. ఓకేనా, సినానిమ్స్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ మీనింగ్ కావాలి. ఓకే, ఎగ్జాక్ట్ మీనింగ్, ఇక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చాడో అదే మీనింగ్ వచ్చే వర్డ్ ఈ 4లోంచి ఏదైనా ఉందా. ఒకవేళ ఏదైనా వర్డ్ మీనింగ్ దీని మీనింగ్తో మ్యాచ్ అయితే, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ కనిపిస్తే
వెంటనే లెటస్ సి వర్డే యాక్చువల్గా ఈ W3 అనే వర్డే ఈ వర్డ్కి సేమ్ మీనింగ్ ఇస్తుంది అనుకోండి, దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ ఉంటాం. మిగతావి సేమ్ మీనింగ్ ఇవ్వవు, వేరే వేరే ఉంటాయి. అవి ఏ క్వశ్చన్స్ అవుతాయి? సినానిమ్ క్వశ్చన్స్. నెక్స్ట్ యాంటనిమ్ క్వశ్చన్ అంటే ఏంటి సార్? యాంటనిమ్ అనేది మీ అందరికీ తెలుసునా, ఆపోజిట్ మీనింగ్ ఇవ్వాలి. ఓకే, సినానిమ్ అంటే నాకు తెలిసి తెలుగులో మీరు పర్యాయ పదం అంటారు, యాంటనిమ్ అంటే వ్యతిరేక పదాలు అంటారు, అవునా? అలాంటివి అనమాట. సింపుల్, వ్యతిరేక పదాలు ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవాడు ఒక వర్డ్ ఇస్తాడు, ఈ మీనింగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్ వచ్చే ఏదైనా వర్డ్ ఈ 4లో ఉందా చూసి, లెట్స్ సే సి అయితే సి అనేది మీరు మార్క్ చేయాలి. వాటిని ఏమంటాం మనం? యాంటనిమ్స్. ఈజీ. నెక్స్ట్ ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఏంటి? ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటాం మనం. ఏమంటాం? జాతీయాలు. ఒక ఇడియం ఇస్తాడు, ఆ ఇడియంకి మీనింగ్ ఏంటో మీరు 4 ఆప్షన్స్లోంచి తీసుకోవాలి. జాతీయాలు అంటారు, అవి కొంచెం సామెతల్లాగా ఉంటాయి. ఇంగ్లీష్లో సామెతల్లాగా మీకు కనిపిస్తాయి ఇడియమ్స్, తెలుగులో మీకు సామెతలు తెలుసు కదా, అవి వేరే మీనింగ్ ఇస్తుంటారు, ఇండైరెక్ట్ సెన్స్ ఇస్తుంటాయి, అవునా కదా? డైరెక్ట్ ఉన్న పదాల మీనింగ్ కాదు, ఇండైరెక్ట్ సెన్స్ ఇస్తుంటాయి. అలాంటి యూసేజెస్ మనకి ఇంగ్లీష్లో కూడా కనిపిస్తాయి, వాటిని ఇడియమ్స్ అంటాం. జాతీయాలు మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేయండి, ఫ్రేజల్ వర్బ్ అంటే ఒక వర్బ్. ఓకే, సింపుల్ చెప్పాలి, ఆ వర్బ్ ఒక విధంగా యూజ్ చేస్తే దానికి ఒక మీనింగ్ వస్తుంది అన్న తర్వాత చెప్తాను నేను. వర్బ్తో పాటు ప్రిపోజిషన్ వస్తుంటుంది అనమాట. సో ఇది ఒక టెక్నికల్ ఇష్యూ, మీకు అర్థం కాకపోయినా పర్లేదు, తర్వాత చెప్తాను. ఒక ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి అంటే, ఒక వర్బ్ దాంతో వచ్చే ప్రిపోజిషన్తో యూజ్ చేస్తే ఒక మీనింగ్ ఇస్తూ ఉంటుంది. వర్బ్ దాంతో ప్రిపోజిషన్ యూజ్ చేస్తే ఒక మీనింగ్ని ఇస్తూ ఉంటుంది. ఆ మీనింగ్స్ ఏమొస్తాయి, ఫ్రేజల్ వర్బ్స్ కూడా నేర్చుకోవాలి, వాటి మీనింగ్స్ నేర్చుకోవాలి. ఓకే, అయితే ఈ టాపిక్స్ అన్ని దేంట్లో కవర్ అవుతాయి? ఆల్ దీస్ టాపిక్స్ విల్ బి కవర్డ్ అండర్ వొకాబులరీ. ఈజీ. ఓకే, గ్రామర్ ఏమేమి ఉన్నాయి, వొకాబులరీ ఏమేమి ఉన్నాయి, కవర్ అయింది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఎలా వస్తుంది మనకి జనరల్గా? ఓకే, డిస్క్రిప్టివ్లో టాపిక్స్ ఏముంటాయి అది కావాలి. ఇప్పుడు ఒక చూద్దాం డిస్క్రిప్టివ్ గురించి. డిస్క్రిప్టివ్ పేపర్ మనకి కంప్లీట్గా ఎక్కువ మార్క్స్ వస్తుంది కాబట్టి ఒకసారి చూడండి, డిస్క్రిప్టివ్ మార్క్స్ మనం ఏ టాపిక్లోంచి తీసుకొని రావచ్చు. ఫస్ట్ టాపిక్ ఆఫ్ డిస్క్రిప్టివ్ ఒకటి చెప్పాను, ఏంటి? రీడింగ్ కాంప్రిహెన్షన్. అది ఆబ్జెక్టివ్లో వస్తుంది, డిస్క్రిప్టివ్లో కూడా వస్తుంది. ఓకేనా? 1 క్వశ్చన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? బ్రాకెట్లో రాయండి. నోట్బుక్ మీరు ప్యారలల్గా మెయింటైన్ చేస్తూనే ఉండాలి, నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి. ఓకే, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్, బట్ ఆప్షన్స్ విల్ నాట్ బి దేర్. ఆప్షన్స్ అనేవి ఉండవు, మీ ఓన్గా మీరు ఆన్సర్ రాయాలి. అయితే అలా అడిగితే అది డిస్క్రిప్టివ్ పేపర్లో వచ్చిన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి సార్? మీ అందరికీ తెలిసిన టాపిక్ విచ్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ లెటర్ రైటింగ్. There is a topic called letters writing. So you need to know how to write letters. క్వశ్చన్ ఇస్తాడు, లెటర్ని మీరు రాయాలి. ఓకేనా? లెటర్ రాయాలి, ఫార్మాట్, బాడీ అన్నీ తెలిసినవి కదా. అయితే ఎలా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లెటర్ రైటింగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏపీ తెలంగాణ అందరికీ డిస్క్రిప్టివ్ పేపర్లో వచ్చే క్వశ్చన్సే ఇవి. ఏంటో చూడండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఎస్సే రైటింగ్. వెరీ వెరీ ఎసెన్షియల్, అండ్ మనం దీన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, డోంట్ వరీ, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం మనం. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సే రైటింగ్, ఒక ఎస్సే టాపిక్ ఇచ్చి దానిపైన ఎస్సే రాయమని కూడా అడుగుతాడు. ఎస్సాను? ఎస్, ఐడియా ఉంది అందరికీ. ఎస్సే రైటింగ్ కూడా మనము రాయాలి. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటి సార్? ఫోర్త్ టాపిక్ మనకి రిపోర్ట్ రైటింగ్ అనే ఒక టాపిక్ ఉంది నాన్న. రిపోర్ట్ రైటింగ్. సో ఎవ్రీవన్ హ్యాస్ టు నో దిస్. రిపోర్ట్ రైటింగ్ అనేది కూడా యాక్చువల్గా సమ్వాట్ రిలేటెడ్ టు లెటర్ రైటింగ్. కొంచెం చూడడానికి అలానే ఉంటుంది. ఓకేనా? డిఫరెంటే, బట్ కొంచెం సిమిలారిటీ కనిపిస్తుంది మీకు లెటర్లో, రిపోర్ట్లో. లెటర్లో బాడీ ఫార్మాట్ ఉంటుంది, రిపోర్ట్లో కూడా బాడీ ఫార్మాట్ ఉంటుంది. సో సేమ్ అనుకోవచ్చు మీరు. కొంచెం అలా ఒక క్వశ్చన్ ఇచ్చి దానిపైన రిపోర్ట్ రాయమని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏముంది సార్? వన్ ఈజీ టాపిక్ నాన్న, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్స్ ఏంటి? వీటన్నిటికంటే ఈజీ టాపిక్ ఏంటి అంటే ఒక టాపిక్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్లేషన్. ఏమంటాం మనం? ట్రాన్స్లేషన్ పైన క్వశ్చన్ వస్తుంది. మీరు నాకు మీనింగ్ చెప్పండి. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి సార్? ట్రాన్స్లేషన్ అంటే అనువదించడం. అంటే సార్ అనువదించడం అంటే ఒక లాంగ్వేజ్లో మీకు ఒక ప్యాసేజ్ ఇస్తే దాన్ని ఇంకొక లాంగ్వేజ్లో రాయాలి. ఆ 2 లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక పాసిబిలిటీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఒక ప్యాసేజ్ నీకు ఒకవేళ ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని నువ్వు దేంట్లోకి కన్వర్ట్ చేసి రాయాలి అంటే యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు.
అనువదిస్తావు, సేమ్ మీనింగ్ వచ్చే ప్యాసేజ్ని తెలుగులో రాసి చూపిస్తావు. ఇంగ్లీష్లో ఉందా, నువ్వు తెలుగు రాస్తావు. అదే ఒకవేళ ఎగ్జామ్లో తెలుగు లాంగ్వేజ్లో ఎస్సే ఇస్తే దాన్ని మీరు దేంట్లోకి కన్వర్ట్ చేసి రాస్తారంటే యూ విల్ కన్వర్ట్ దాట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇలా లాంగ్వేజ్ని మనము చేంజ్ చేసి రాస్తాం చూసారా, సేమ్ మీనింగ్ వచ్చేలాగా. దాన్ని మనం ఏమంటామంటే వి కాల్ దట్ టాపిక్ యాజ్ ట్రాన్స్లేషన్. నేనేమన్నా ఇక్కడ ఉన్న ఈ 4 టాపిక్స్ కంటే ఈ టాపిక్ 5th టాపిక్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పా. వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏంటి అంటే గైస్ 90% ఆర్ 99% అనుకోండి మీ ఇష్టం. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% కేసులో ఆర్ 99% కేసెస్లో మీకు ఎగ్జామ్లో ఇంగ్లీష్ టు తెలుగు వచ్చిందా, తెలుగు టు ఇంగ్లీష్ వచ్చిందా అంటే ఎగ్జామ్లో జనరల్గా మీకు ఏది ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ టు తెలుగు కనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్ వాడే ఇస్తాడు, మీరు దేంట్లో రాయాలి అంటే తెలుగులో ఒక ప్యాసేజ్ని రాయాలి. అయితే తెలుగు రాయడం అందరూ బాగొచ్చు, ఇంగ్లీష్ అర్థం కూడా బాగానే అవుతుంది. సో ఇంగ్లీష్ తీసుకొని దాంట్లో తెలుగు రాయడం అనేది మనకి డిఫికల్ట్ ఆస్పెక్ట్ కాదు. సో ట్రాన్స్లేషన్ అనేది జనరల్గా 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్కి వస్తుంది. ఈ 10 మార్క్స్ని మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఈ టాపిక్స్లో కూడా మీకు కొన్ని ఫ్రీ మార్క్స్ ఉంటాయండి, ఈజీగా తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. మీ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏదైనా పర్లేదు, వీటిలోంచి కూడా కొన్ని మార్క్స్ మీరు ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అవన్నీ టిప్స్ నేను చెప్తాను, అది తీసుకొని ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఏంటి యాక్చువల్గా క్వాలిఫై, ఈజీగా మీరు క్వాలిఫై అయిపోవచ్చు. ఈజీగా మీరు కరెక్ట్గా ఫాలో అయితే 60 to 70 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన టాపిక్స్. మనం అసలు కోర్స్లో డిస్కస్ చేసేది ఏమేమి ఉంటుంది. ఇదంతా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ టాపిక్లోనే అన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ కాకుండా నేను ఏం చేస్తానంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తా. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ గైస్ విత్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏంటి బేసిక్స్, అసలు వెరీ స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ గైస్.